నమస్కారం. జే న్యూస్కు స్వాగతం. ముందుగా వార్తల్లో హెడ్లైన్స్. ప్రభుత్వ పథకం ఏదైనా సూర్యాపేట నెంబర్ 1 అంటున్న మున్సిపల్ చైర్మన్ గండూరి ప్రవళికా ప్రకాష్. పేటీఎం ద్వారా రేషన్ సరుకులు కొనుగోలు కేంద్రం ప్రారంభించిన జిల్లా కలెక్టర్ సురేంద్ర మోహన్. పనిచేస్తున్న సంస్థకే కుచ్చుటోపి పెట్టిన కేటుగాడిని అరెస్ట్ చేసిన సూర్యాపేట పోలీసులు. లక్ష్యం ఉన్నతంగా ఉండాలి, గమ్యం తేలికగా ఉండాలి. విద్యార్థులకు మున్సిపల్ చైర్మన్ గండూరి ప్రవళికా ప్రకాష్ హితబోధ. రాజీవ్ గృహకల్ప రుణాలు మాఫీ చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్, విద్యుత్ మంత్రి జగదీష్ రెడ్డిలకు పాలాభిషేకం. సూర్యాపేట మున్సిపాలిటీని పారిశుద్ధ్యంలో రాష్ట్రంలోనే ఉత్తమ మున్సిపాలిటీగా పేరు తెచ్చేందుకు అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని మున్సిపల్ చైర్మన్ గండూరి ప్రవళికా ప్రకాష్ అన్నారు. మంగళవారం చేపట్టిన స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని 12, 21, 33, 34 వార్డుల్లో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ పట్టణ ప్రజలు తమ ఇండ్లలోని తడి చెత్తను, పొడి చెత్తను వేరు చేసి మున్సిపల్ సిబ్బందికి అందించాలని తెలిపారు. ఇండ్ల వద్ద ఉన్న మురికాలువలో చెత్త వేస్తే ఆ కాలువలో చెత్త పేరుకుపై దుర్వాసన వస్తుందని, దీంతో ప్రజలు పలు రోగాల బారిన పడతారని అన్నారు. సూర్యాపేట మున్సిపాలిటీని పారిశుద్ధ్య రహిత పట్టణంగా తీర్చిదిద్దేందుకు ప్రజలు సహకరించాలని కోరారు. పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు మంత్రి జగదీష్ రెడ్డి సహాయ సహకారాలు అందిస్తున్నారని, జిల్లా కేంద్రం కావడంతో అభివృద్ధిలో మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ ఫోన్లలో స్వచ్ఛతా యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. అనంతరం పట్టణంలోని 22 వార్డుల్లో గల ఫిల్టర్ బెడ్ ప్రాంగణంలో పండ్ల మొక్కల్ని నాటారు. ప్రజలు తమ ఇండ్లలో పలు రకాల పండ్ల మొక్కలు నాటుకునేందుకు మొక్కలు ఉచితంగా పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నేరెళ్ల లక్ష్మి, కౌన్సిలర్లు గోదల భారతమ్మ, జ్యోతి కర్ణాకర్, బైరబోయిన శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ 2017 అవగాహన ర్యాలీ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం భారతదేశం అంతా కూడా ఏవైతే అమృత్ సిటీస్ 500 సిటీస్ని సెలెక్ట్ చేశారో అందులో భాగంగా స్వచ్ఛ తెలంగాణ, స్వచ్ఛ సూర్యాపేట, స్వచ్ఛ సర్వేక్షణ అనే కార్యక్రమాన్ని సూర్యాపేట పట్టణంలో ప్రతి వార్డులో కూడా 34 వార్డులలో ర్యాలీ ఏర్పాటు చేసి తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి ఇవ్వాలి, పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తూ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు 33, 34 వార్డ్స్ మరియు ఈ 12th వార్డులో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాం. ఇందులో పాల్గొన్నటువంటి 12వ వార్డు గౌరవ కౌన్సిలర్ బైరబోయిన శ్రీనివాస్ గారు, వైస్ చైర్పర్సన్ నేరెళ్ల లక్ష్మి గారు, గౌరవ కౌన్సిలర్స్ జ్యోతి కర్ణాకర్ గారు, గోదాల భారతమ్మ గారు, పోలవైన రాధిక గారు, ఇక్కడ విచ్చేసిన SLF సంఘ మహిళలు అందరూ, వార్డు ప్రజలు అందరికీ కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా సూర్యాపేటలో గతంలోనే పరిశుభ్రతపై అవగాహన కల్పించి ఈరోజు బహిరంగ మలమూత్ర విసర్జన 100% ODF చేసిన మున్సిపాలిటీగా మన సూర్యాపేటని భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రం నుంచి 2nd ప్లేస్లోకి తీసుకురావడం జరిగింది. మరి ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం ఏదైతే స్వచ్ఛ సర్వేక్షణ ఏర్పాటు చేసిందో అందులో కొన్ని పాయింట్స్ కూడా చెప్పడం జరిగింది. అవన్నీ రీచ్ అవ్వాలి అంటే ర్యాలీ ఏర్పాటు చేయడమే కాదు, ప్రతి ప్రజలకి మొత్తం కూడా ప్రతి చోట బహిరంగంగా చెత్త వేయకూడదు, ఎక్కడ పడితే అక్కడ మున్సిపల్ సిబ్బంది వచ్చినప్పుడే ట్రాక్టర్కి అందించడమే కాకుండా ఎక్కడ చెత్త వేసినా కూడా గవర్నమెంట్ నుంచి, మున్సిపాలిటీ నుంచి తీవ్రమైన సీరియస్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళకి పెనాల్టీ కూడా 10,000 వరకు కూడా ఉన్నది ఎక్కడ చెత్త వేసినా కానీ. ఎందుకంటే పరిశుభ్రంగా ఉన్నప్పుడే మనం కూడా ఆరోగ్యంగా ఉంటాం, ప్రజలందరూ ఆరోగ్యంగా ఉన్నప్పుడే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. కాబట్టి ప్రతిదీ కూడా గవర్నమెంట్ నుంచి మన కోసమే చేస్తుంది అని ప్రజలు తెలుసుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. నిజానికి ఎన్నో అనారోగ్య పాలవుతున్నారు. అన్ని విధాలుగా అపరిశుభ్రతే ముఖ్య కారణం. పరిశుభ్రంగా ఉన్నప్పుడే సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటారు. కాబట్టి త్వరలో మరి పెద్ద మెయిన్ రోడ్స్ కూడా డస్ట్బిన్స్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి ఇంట్లో ఎవరికి వాళ్ళు తడి చెత్త, పొడి చెత్త వేరు చేసుకోవడానికి ఎవరింట్లో వాళ్ళకి కొంత డబ్బాలు, మరి పాత డబ్బాలు ఉంటాయి, దయచేసి దాంట్లో వేయాలి. తడి చెత్త, పొడి చెత్త కోసం కొత్తగా డబ్బాలు అడుగుతున్నారు. తప్పకుండా మన దగ్గర 100% మీరు ప్రజలు వేరు చేసిస్తే ప్రభుత్వం నుంచి కూడా మనకు నిధులు కేటాయిస్తారు. ప్రత్యేకంగా వీళ్ళు చాలా బాగా చేశారు అని వాళ్ళే మనకి డబ్బాలు ఇవ్వడానికి కూడా ముందుకు వస్తుంది గవర్నమెంట్. కాబట్టి
ఇప్పుడు ఏదైతే పాయింట్స్ పెట్టినరో అవన్నీ మనం రీచ్ అయితే ప్రత్యేక నిధులు మనకు కేటాయిస్తారు. తడి చెత్త పొడి చెత్తని వేరు చేసి ఈ చెత్తని ఒక డబ్బాలో వేసి ఒక ట్రాక్టర్కి అందియాలి. ఎందుకంటే ఈ చెత్తను తీసుకుపోయి రోడ్ల మీద వేసి ఆ రోడ్ల మీద దోమలు వచ్చి ఇళ్లలో చేరి జ్వరాలు రావడం జరుగుతుంది. ముఖ్యంగా పొదుపు సంఘాల మహిళలు ప్రతి సందులో ఖచ్చితంగా మహిళలు ఉంటారు. ఖచ్చితంగా వాళ్ళు కూడా ప్రతి ఇంటికి తిరిగి ఆ పొడి చెత్తను తడి చెత్తను వేరు చేసి ట్రాక్టర్కి అందించే మార్గం చేయాలని ఈ కార్యక్రమం సందర్భంగా తెలియజేస్తున్నాం. నగదు రహిత లావాదేవీల్లో భాగంగా సూర్యాపేట పట్టణంలో 10వ వార్డులోని ప్రభుత్వ చౌకధరల దుకాణంలో పేటీఎం ద్వారా చెల్లింపులు జరుపుకునేలాగా నగదు రహిత కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సురేంద్ర మోహన్ ప్రారంభించారు. ప్రజలందరూ తమ స్మార్ట్ ఫోన్లో పేటీఎం యాప్ను ఇన్స్టాల్ చేసుకొని దాని ద్వారా చెల్లింపులు జరపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిఎస్ఓ అనురాధ, అధికారులు సురేష్, అల్లావుద్దీన్, వార్డు కౌన్సిలర్ జ్యోతి కరుణాకర్, రేషన్ షాపుల సంఘం అధ్యక్షుడు చక్రహరి నాగరాజు, నాయకులు బైరు పరశురాములు, నక్క శ్రీనివాస్, పటిశాల నాగయ్య, శ్రీను, మట్టయ్య తదితరులు పాల్గొన్నారు. సో మరి నగదు లేదని చెప్పేసి మన పనులైతే ఆగకూడదు, మన అవసరాలైతే ఆగకూడదు. కాబట్టి ప్రజలకు ఇబ్బంది తొలగించడానికి ప్రభుత్వం ఇవన్నీ కూడా ప్రమోట్ చేస్తున్నారు. మెయిన్గా మొబైల్ పేస్. ఎందుకంటే మేము అన్ని ఏపీ షాప్ డీలర్స్ కూడా స్వైప్ మిషన్లకు అప్లై చేశారు. అయితే కొరత ఉండడం వలన కొద్ది లేట్ అవుతుంది. సో ఈ లోపల ఈ మొబైల్ బేస్డ్ ట్రాన్సాక్షన్స్ ప్రోత్సహిస్తున్నాము. సో ఇప్పుడు మనకు ఈ టౌన్లో ఎన్ని ఉన్నాయేమో 34 ఉన్నాయి. ఈ 34 ఏపీ షాపులలో కూడా ఇదే రకంగా రేపటి వరకు అన్ని కంప్లీట్ చేయండి. సో అన్ని ఏపీ షాపులలో ఈ వ్యాలెట్ ద్వారా పేమెంట్స్ తీసుకోవడానికి చర్యలు తీసుకుంటున్నాము. ఇప్పుడు పెద్ద నోట్ల బదిలీ నేపథ్యంలో చిన్న అమౌంట్స్ పే చేసుకోవాలి అంటే చిల్లర ప్రాబ్లం ఉంది కాబట్టి నగదు రహిత లావాదేవీలు ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కలెక్టర్ గారు ఏమన్నారంటే మనకి స్వైపింగ్ మిషన్స్ అప్లై చేసుకున్నా కూడా కొంచెం టైం పడుతుంది స్వైపింగ్ మిషన్ రావడానికి. కాబట్టి ఈ లోపల నగదు రహిత మనం ఈ మొబైల్ యాప్స్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని ఈ పేటీఎం ద్వారా మన ఏపీ షాప్స్లో చిన్న అమౌంట్సే కాబట్టి దాన్ని డౌన్లోడ్ చేసుకొని ప్రజలకు ఎలా సరుకులు ఇవ్వాలనే దాని మీద ఇవాళ వచ్చి సార్ ఇనాగ్రేషన్ చేశారు. ఎలా అని అంటే అందరూ చిన్న అమౌంట్స్ తోటి ఏపీ షాప్ డీలర్స్ అంతా కూడా ఇదే పేటీఎం కానీ ఇదే ఈ వ్యాలెట్స్ ఏమైనా డౌన్లోడ్ చేసుకొని ప్రజలకు ఇబ్బంది కలగకుండా అంటే ఇవ్వగలిగితే ఇవ్వచ్చు, లేదంటే ఇబ్బంది కలగకుండా వాళ్ళు సరుకులు తీసుకునే విధంగా ఏర్పాటు చేయాలి. ఆర్థిక ఇబ్బందులు తాళలేక ప్రజలు తమ బంగారాన్ని ఫైనాన్స్లో తాకట్టు పెట్టి తమ అవసరాలు తీర్చుకుంటారు. అలా తాకట్టు పెట్టిన బంగారాన్ని తన సొంత అవసరాల కోసం దొంగిలించి జల్సాలకు పాల్పడే కొమర్రాజు వెంకన్నను సూర్యాపేట పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. మంగళవారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ పరిమళ మాట్లాడుతూ నల్గొండ పట్టణంలోని శ్రీ గణేష్ సత్యసాయి ఫైనాన్స్ నందు అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్న వెంకన్న గత కొంతకాలంగా తాను పనిచేస్తున్న ఆఫీసులో ఉన్న బంగారానికి బదులు నకిలీ బంగారాన్ని ఉంచి అసలు బంగారాన్ని అమ్ముకొని సొమ్ము చేసుకునేవాడు. ఈ విధంగా పలుసార్లు చేస్తూ మంగళవారం రోజున సూర్యాపేటలోని తన మిత్రుని కలవడానికి వచ్చిన వెంకన్నను నమ్మదగిన సమాచారం మేరకు పట్టుకున్నట్లు ఎస్పీ తెలిపారు. ఇతని వద్ద నుంచి 5,95,000 నగదు, 15 తులాల బంగారం, ఒక బైకును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ మీడియా సమావేశంలో డీఎస్పీ సునీతా మోహన్, సిఐ మొగిలయ్య, సిసిఎస్ ఎస్ఐ సురేష్ కుమార్, సిబ్బంది వెంకటేశ్వర్లు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. లాస్ట్ వీక్ టౌన్ సూర్యాపేట డిఎస్పీ గారు సునీతా మోహన్కి వచ్చిన క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మీద సిసిఎస్ ఎస్ఐ సురేష్ గారు, తర్వాత టౌన్ ఇన్స్పెక్టర్ మొగలయ్య వారి టీం అంతా కూడా ఈ ఇన్ఫర్మేషన్ వర్కౌట్ చేయడం జరిగింది. వాళ్ళకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఒక అతను పేరు వెంకన్న. ఈ వెంకన్న అనే అతను ఒక దీంట్లో ముతూట్ ఫైనాన్స్ దాంట్లో, తర్వాత మనపురం దాంట్లో ఈయన గోల్డ్ ప్లెడ్జ్ చేసి డబ్బులు తీసుకొని దాంతో మళ్ళీ గోల్డ్ కొట్టేయడం, తర్వాత డబ్బులు కొట్టేయడం కూడా చేస్తున్నాడు అన్నది వచ్చిన ఇన్ఫర్మేషన్. దాని మీద వర్కౌట్ చేయడం జరిగింది. ఈయన యాక్చువల్గా నేటివ్ ఆఫ్ మిర్యాలగూడ. ఇతను చేస్తున్న ఎంఓ ఏంటి అంటే ఈ ప్రైవేట్ ఫైనాన్స్ ఉంది కదా, ముతూట్ ఫైనాన్స్, తర్వాత గణేష్ ఫైనాన్స్లో ఈయన పనిచేస్తున్నాడు నల్గొండలో. ఈయన అక్కడి నుంచి ఎవరైతే కస్టమర్స్ వాళ్ళు గోల్డ్ ప్లేట్ చేసుకొని లోన్ తీసుకుంటారో ఆ విధంగా ఈ రోల్డ్ గోల్డ్
ఇతనే పెట్టి గోల్డ్ లాగా చూపించి దీని మీద అమౌంట్ తీసుకోవడం, అదొక ఎంఓ అవుతుంది. సెకండ్ ఎంఓ ఏంటంటే రియల్ గోల్డ్ ఏదైతే కస్టమర్స్ పెట్టి ప్లెడ్జ్ చేసుకొని లోన్ తీసుకుంటారో ఆ రియల్ గోల్డ్ లాకర్లో ఉంటుంది వీళ్ళ దగ్గర. సో దానికి సంబంధించి లాకర్ ఓపెన్ చేయడానికి వరకు అతనికి ఒక ఫ్రెండ్ ఉన్నాడు, హూ ఇస్ వర్కింగ్ ఇన్ దట్ యాజ్ అసిస్టెంట్ మేనేజర్. సో ఆయనతో పాటు వచ్చి ఆయనని తీసుకొని బయటకు వెళ్ళి ఫోన్ చేసి కొంచెం డ్రింక్ చేద్దాం రమ్మని చెప్పి ఆయన తీసుకోవడం జరిగింది. తీసుకొని పోయి అతని దగ్గర నుంచి కీస్ తీసుకున్నాడు. ఇతను ఈ రూమ్కి, బైక్కి, తర్వాత ఆ లాకర్కి అంతా ఒక బంచ్లో పెట్టుకోవడం జరిగింది. సో ఆ కీస్ తీసుకొని వచ్చి అతని రూమ్లో పని ఉన్నట్టు వచ్చి వెళ్ళి స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేసి అక్కడున్న ఒరిజినల్ గోల్డ్, రియల్ గోల్డ్ ఏదైతే ఉందో ఆ గోల్డ్ ఆర్నమెంట్స్ దొంగిలించడం జరిగింది. విద్యార్థులు తమ జీవితాల్లో ఉన్నత స్థానాలకు ఎదగడానికి ఉపయోగపడే వృత్తి నైపుణ్య మార్గదర్శిని కార్యక్రమాన్ని సూర్యాపేట మున్సిపాలిటీ ఆధ్వర్యంలో స్థానిక ఎస్వి డిగ్రీ కళాశాల ఆడిటోరియంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ చైర్మన్ గండూరి ప్రవళికా ప్రకాష్ మాట్లాడుతూ, విద్యార్థులందరూ తాము జీవితంలో సాధించాలనుకుంటున్న లక్ష్యాన్ని ఇప్పుడే ఏర్పరచుకొని తగిన శ్రమ చేయాలని అన్నారు. లక్ష్యం ఏర్పరచుకోవడంతో పాటు ఆ లక్ష్యాన్ని చేరుకునే మార్గం కూడా సరైనదిగా ఉండాలని, అప్పుడే ఎటువంటి ఇబ్బందులు లేకుండా గమ్యాన్ని చేరుకోవడం సులభతరం అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వడ్డే సురేందర్, మున్సిపల్ వైస్ చైర్మన్ నేరేళ్ల లక్ష్మి, మున్సిపల్ కౌన్సిలర్లు రంగినేని ఉమా లక్ష్మణరావు, వల్దాసు దేవేందర్, నిమ్మల వెంకన్న, తండు శ్రీనివాస్ గౌడ్, వివిధ పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. నిజంగా ఇది చాలా మంచి ప్రోగ్రాం. చాలా మంది వెళ్ళిపోతున్నారు. సబ్జెక్ట్ మీ స్కూల్స్లో ఎంత సబ్జెక్ట్ నాలెడ్జ్ అవసరమో ఇప్పుడు ఉన్నటువంటి కాంపిటీషన్లో లైఫ్లో మీరు ఏ విధంగా వెళ్ళాలి అనేది ఇంత మంచిగా క్లాసెస్ చెప్తుంటే వినకుండా వెళ్తున్నారు. కొంచెం చాలా బాధాకరం. ఒక్కరోజు కూడా మీరు 1 అవర్ ఎక్స్ట్రా కూర్చోకపోతే ఇలా, మీకోసమే కదా ప్రోగ్రామ్. నిజంగా ఇది ఏదైనా ఆర్డర్ చేసినా ఎవరైనా పెట్టమని గవర్నమెంట్ నుంచి వచ్చిందా? రాలేదు కదా. ఓన్లీ సూర్యాపేటలోనే మున్సిపాలిటీ నుంచి ఒక మంచి అవేర్నెస్ ప్రోగ్రామ్ కల్పించాలని ఈ ప్రోగ్రామ్ని అరేంజ్ చేసినాం. కరణ్పూర్ నుంచి మీకోసం ఇక్కడ వరకు ఐఐటి స్టూడెంట్స్ వాళ్ళ మెంబర్స్ అందరు కూడా వచ్చిండ్రు మీకు గైడెన్స్ ఇవ్వడానికి. మరి మీరు మిస్ అయిపోతున్నారు కదా. అందరూ 10th క్లాస్ ఉన్నారు. నెక్స్ట్ ఇంటర్మీడియట్ అంటే ఏంటి, లైఫ్లో చాలా క్రూషియల్ చెప్పాలంటే సబ్జెక్ట్ కాదు, టర్నింగ్ పాయింట్, మీ లైఫ్కే టర్నింగ్. ఇంటర్మీడియట్ లైఫ్లో మీరు టర్న్ అవ్వడానికి ఏ వేలో వెళ్ళాలి అనేది ఇప్పుడు మీరున్న స్టేజ్. అంటే మీకు అంత గోల్ ఉన్నప్పుడు ఏం చేయాలి, మీకు మీరు సెల్ఫ్గా చదువుకోవద్దు కదా. ఎక్కడ ఇలాంటి గైడెన్స్ ఇస్తున్నప్పుడు మీరు అటెండ్ అవ్వాలి, యూటిలైజ్ చేసుకోవాలి. మీ టైం వేస్ట్ అవుతుంది అనుకుంటే ఎట్లా? మీ ఫ్రెండ్ ఎగ్జాంపుల్, మీ ఫ్రెండ్ బర్త్డే అవుతుంది, మీ పేరెంట్స్కి చెప్పి ఆ రోజంతా మీరు టైం స్పెండ్ చేస్తారు కదా ఫ్రెండ్తోని. ఒక 1 అవర్ లేట్ అయినా 2 అవర్స్ లేట్ అయినా ఇంటికి వెళ్ళి మళ్ళీ మీరు సారీ చెప్పడమో లేట్ అయింది ఏదో చేస్తారు. అంటే మీకోసం, మీ ఎంటర్టైన్మెంట్ కోసం కొన్నిసార్లు సాక్రిఫైస్ చేస్తారు. ఇది నిజంగా ఇది మీ లైఫ్కి సంబంధించింది కాబట్టి ఏం చెప్పినా మీకోసమే. మీరు ఇంట్రెస్టింగ్గా వినడమే కాదు, నిజంగా ఐఐటి ఒకటే కాదు, చాలా సో మెనీ ఆపర్చునిటీస్ ఉన్నాయి, తెలియని కూడా చాలా ఉన్నాయి. ఎన్ని విధాలుగా మనం ప్రొఫెషన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అనేది దాని గురించి చెప్పడం జరుగుతుంది. చాలా మంది యూత్ ఉన్నారు, మీకు తెలుసు, యూనివర్సిటీస్ క్యాంపస్ నుంచి వాళ్ళు చేసిన ఉద్యమాలతోనే ఈరోజు మన తెలంగాణ సాధించుకున్నాం. వాళ్ళు కూడా చాలా పర్సంటేజ్ ఉన్నారు. వాళ్ళు ఎందుకు ఆ రకంగా చేసిండ్రు, ఇన్ ఫ్యూచర్ మనది, మన స్టేట్, మన లైఫ్ సక్సెస్ అవ్వాలి, మన జాబ్స్ మనకే ఉండాలి, ఈ విధంగా ఆలోచించి ముందుకు వచ్చింది. మరి మన ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా మన తెలంగాణ రాష్ట్రం కోసం ఎన్నో చేస్తున్నారు. మీకు తెలుసు, జాబ్స్ ఒకటే కాదు, ఎన్ని విధాలుగా ఇప్పుడు మోడీ గారు చేసిన నగదు రహిత లావాదేవీలు కావచ్చు. ఫస్ట్ సీఎం వెళ్ళింది అంటే స్టేట్ నేషనల్గా అన్ని స్టేట్స్ నుంచి ఫస్ట్ వెళ్ళింది మన సీఎం గారే, కేసీఆర్ గారే ముందు వెళ్ళి మాట్లాడి అసలు ఏ విధంగా చేయాలి, ఇప్పుడు ఉన్నటువంటి క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ ఎట్లా చేయాలి అని వచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకే
ప్లానింగ్ చేసి మొత్తం మినిస్టర్స్ని మీటింగ్ పెట్టి ఈరోజు తీసుకొచ్చింది. మరి మున్సిపాలిటీలో కూడా మేము ఆల్రెడీ క్యాష్లెస్ స్టార్ట్ చేయడం జరిగింది. మీరు కూడా ఇన్ ఫ్యూచర్ మీకు కూడా అవసరమే కాబట్టి మీ ఇంట్లో పేరెంట్స్ అయినా మీ స్కూల్ ఫీ కట్టాలి, బుక్స్ కొనాలి, ఏది చేయాలన్నా కానీ మీకు క్యాష్ అవసరం. మీ పేరెంట్స్కి కూడా అవేర్నెస్ కల్పించాలి. ఇంట్లో చాలామంది పేరెంట్స్ చదువుకున్న వాళ్ళు ఉండకపోవచ్చు, అకౌంట్స్ ఉండకపోవచ్చు. పేటిఎం అనేది ఇప్పుడు మొబైల్ నుంచి ఒకటి యాప్ వచ్చింది. దాంతో ఏ విధంగా మమ్మీ వాళ్ళు షాపింగ్కి వెళ్ళినా ఏ విధంగా చేయాలనేది మీరే నేర్పియాలి, వాళ్ళకి తెలియదు కాబట్టి. అంటే మీ చదువు మీకే కాకుండా ఇన్ ఫ్యూచర్ మా కోసమే ఇదంతా చేస్తుంది గవర్నమెంట్ అనేది. మరి వేరే అమెరికన్ స్టైల్ రావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మారాలి. నిజంగా ఆ స్టైల్ ఇప్పుడు ఎందుకు కాదు అంటే కొంత జనరేషన్ చదువుకోకుండా ఉంది. 100% లిటరసీ లేదు మన ఇండియాలో కదా. మీ అందరూ తెలుసు, చాలామంది అమ్మమ్మలు తాతలు ఉండుంటారు. మీకు పేరెంట్స్ వరకు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, కానీ గ్రాండ్ పేరెంట్స్ ఇప్పటివరకు ఇంకా చదువుకున్న వాళ్ళు లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళు ఉన్నప్పుడు క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ 100% జరగదు. కానీ మొబైల్ కూడా చదువు రాకపోయినా మొబైల్ యూజ్ చేస్తున్నారు. అంటే మొబైల్ యాప్స్తో కూడా ఇలాంటివి ఉన్నాయి అని మీరు నేర్పించాలి. రాజీవ్ గృహకల్ప లబ్ధిదారుల బ్యాంకు రుణాలు మాఫీ చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావును బలహీన వర్గాల ప్రజలు ఎన్నడూ మరవరని టీఆర్ఎస్ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు మారిపెద్ది శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మంగళవారం సీఎం కేసీఆర్ శాసనసభలో చేసిన ప్రకటన పట్ల హర్షం వ్యక్తం చేస్తూ స్థానిక రాజీవ్ గృహకల్ప వద్ద సీఎం కేసీఆర్, మంత్రి జగదీష్ రెడ్డిల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బలహీన వర్గాల అభ్యున్నతికి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని, పేదల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సతీష్, సంజయ్, నరేందర్, నాగలక్ష్మి, సంధ్య తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ గారు గృహాల మీద క్వశ్చన్ అవర్లో బిల్లు ప్రారంభం చేసి ఏదైతే గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రుణాలు తీసుకొని ఇబ్బంది పడుతున్న గృహ వినియోగదారులు, బలహీన వర్గాల వినియోగదారులు, రాజీవ్ గృహకల్ప వినియోగదారులు చాలా భీకర్ సెక్షన్స్ అందులో ఉండి ఆ లోన్లు కట్టలేక మా ఇల్లు ఎప్పుడు జప్తు చేస్తారని చెప్పేసి అని ఒక భయానక వాతావరణం ఉండేది. ఈరోజు నిండు అసెంబ్లీ సాక్షిగా మన బంగారు తెలంగాణ నిర్మాత ప్రదాత మన కేసీఆర్ గారు ఈరోజు రాజీవ్ గృహకల్పతో పాటు బలహీన వర్గాల గృహాలకు కూడా 3,920 కోట్లు రుణాలు రద్దు చేస్తామని చెప్పేసి రద్దు చేస్తున్నట్టుగా ప్రకటన చేయడం జరిగింది. వారికి బలహీన వర్గాల పక్షాన, అదేవిధంగా రాజీవ్ గృహకల్ప వర్గాల పక్షాన వారందరికీ కూడా కేసీఆర్ గారికి, మన జిల్లా మంత్రివర్యులు జగదీష్ రెడ్డి గారికి పాదాభివందనం తెలియజేస్తూ, వృద్ధులకు, వికలాంగులకు ప్రభుత్వం ఇచ్చే పెన్షన్లను సూర్యాపేట పట్టణంలోని జమ్మిగడ్డ తపాలా కార్యాలయంలో ఇవ్వకుండా లబ్ధిదారులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని తపాలా కార్యాలయం ముందు సిపిఎం జిల్లా కార్యదర్శి ములకలపల్లి రాములు ఆందోళనకు దిగి రాస్తారోకో చేశారు. తపాలా కార్యాలయ సిబ్బందిని తక్షణమే విధుల నుండి తొలగించాలని డిమాండ్ చేసి లబ్ధిదారులకు మద్దతు ప్రకటించారు. రాస్తారోకో చేస్తున్న వారిని పోలీసులు అరెస్టు చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న మున్సిపల్ కమిషనర్ చర్యలు తీసుకొని లబ్ధిదారులకు అందవలసిన పెన్షన్ డబ్బులు త్వరలోనే ఇస్తామని హామీ ఇచ్చారు. తిరిగి మాకు పిచ్చి 3 నెలల దాకా రావట్లేదు సార్. ఏమనంటే డిమాండ్ చేసుకోంటుంది సార్. మాకు ఎడ చెప్పుకుంటే చెప్పుకోంటుంది సార్. మాకు ఇక్కడ పోస్ట్ ఆఫీసులో మాకు ఎక్కడంటే దిగనట్టే సార్. మాకు పట్టణంలోని జమ్మిగడ్డలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వృద్ధులకు, వికలాంగులకు పెన్షన్ రాక గత 3 నెలల నుంచి బాధపడుతుంటే ప్రభుత్వం కనీసం కూడా పెన్షన్లు ఇచ్చే పరిస్థితి, ఏ అధికారి చెప్పినా పట్టించుకునే నాదులు లేడు. ఇక్కడ పోస్ట్ ఆఫీస్ నుంచి పెన్షన్లు డబ్బులు ఉన్నప్పటికి కూడా వాళ్ళు ఈ లబ్ధిదారులకు ఇచ్చే పరిస్థితి కనపట్లేదు. అందుకనే కలెక్టర్ గారు, డిఆర్డీఏ పీడీ గారు వెంటనే స్పందించాలి. ఇక్కడికి వచ్చి వృద్ధులకు, వికలాంగులకు గత 3 నెలల నుంచి రాని పెన్షన్లు వెంటనే మంజూరు చేసి విడుదల చేసి ఈ యొక్క వృద్ధుల్ని కాపాడవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. 3 నెలల పింఛన్ రావాలి సార్. 8 వార్డులు 10 వార్డులు పట్టుకుంది. ఒక్కరికి కూడా ఒక 10 మందికి ఇస్తుంది, వదిలిపెడుతుంది. 3 రాత్రికి వచ్చి నిద్ర కాసి అన్నం తినకుండా, నీళ్ళు తాగకుండా పిల్లలకు చదువులు కూడా పాడవుతున్నాయి సార్. మాకు ఏం లేకుండా బిచ్చవాడుకినా కూడా పెడతలేరు సార్. మాకు ఏం చేయాలి? మాకు ఇట్లా చేసిర్రు సార్. మాకు సమాజంలో ఏ సంఘమైనా ఐకమత్యంతో ఉంటేనే
సమస్యలన్నీ పరిష్కరించబడతాయని తెలంగాణ నాయి బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కంది సూర్యనారాయణరావు అన్నారు. మంగళవారం పట్టణంలోని సూర్యాపేట ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన తెలంగాణ నాయి బ్రాహ్మణ సేవా సంఘం జిల్లా మహాసభకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో నాయి బ్రాహ్మణులు కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. తాము ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించడంలో ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. నాయి బ్రాహ్మణ కులవృత్తి చేసుకునే వారిలో కడు పేదలను గుర్తించి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేటాయించాలని కోరారు. మహిళల్లోనూ కులవృత్తిని నమ్ముకున్న వారు ఎంతోమంది ఉన్నారని వారందరికీ బ్యూటీ పార్లర్ ఏర్పాటు చేసుకునేందుకు తగిన ఆర్థిక సహాయం అందించాలని కోరారు. ఈ సమావేశానికి ముందు పట్టణంలోని ప్రధాన వీధుల గుండా ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాల్వాయి శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు జగదీష్, గడ్డం మోహన్ రావు, జిల్లా గౌరవాధ్యక్షులు సురభి నర్సయ్య, పట్టణ అధ్యక్షుడు గొట్టిపర్తి లింగయ్య, సుంగర్ లక్ష్మీనారాయణ, పేరూరు రవికుమార్, గొట్టిపర్తి శ్రీకాంత్, మిడిసనమెట్ల ఉత్తమ్, వెంకన్న, మురళి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత నాయి బ్రాహ్మణులు కూడా మరి 10 జిల్లాల నుండి ఉన్నటువంటి నాయి బ్రాహ్మణులు కూడా మరి 31 జిల్లాగా ఏర్పడిన తర్వాత మరి అందులో భాగంగానే రాష్ట్రంలో ఉన్నటువంటి నాయి బ్రాహ్మణులందరూ కూడా చైతన్యపరుస్తూ మరి ఈరోజు నల్గొండ జిల్లా సూర్యాపేట జిల్లా ఎలక్షన్ ఎన్నికకోవడం జరగడం కోసం ఇక్కడికి రాష్ట్ర కమిటీ రావడం జరిగింది. దాంట్లో భాగంగానే మరి అన్ని జిల్లాలతో కమిటీ వేసి రాష్ట్ర కమిటీ, నూతన రాష్ట్ర కమిటీ ఏకతాటి మీద ఉండాలనే ఉద్దేశంతో మిగతా సంఘాలని చిన్న చిటిక సంఘాలు ఏదో విధంగా ఏదో ఆశయాలకు ప్రభావాలకు వేరే అనివార్యకరణ వల్ల వాళ్ళు బయటికి వెళ్ళిన నాయకులను కూడా కలుపుకొని మరి ఏకతాటి మీద రాష్ట్రంలో ఒకటే సంఘం ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు రాష్ట్రంలో నల్గొండ జిల్లా సూర్యాపేట జిల్లా నుంచి మేము శ్రీకారం చుట్టడం జరిగింది. అలాగే 31 జిల్లా కూడా కంప్లీట్ చేసిన తర్వాత రాష్ట్ర కమిటీ ఎలక్షన్ జరుగుతుంది. ఆ రాష్ట్ర కమిటీ రాబోయే నాయి బ్రాహ్మణులకు ముందు తరాలకు భావి తరాలకు కూడా మరి మేము ఎంతో వెనుకబడిన నాయి బ్రాహ్మణుల సంఘం ఈరోజు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అన్ని రకాలలో కూడా మరి సంఘం చాలా వెనుకబడింది. మచ్చకు చూస్తే ఒక్క ఎమ్మెల్యే కూడా మాకు రాజకీయంగా ఈరోజు ఉమ్మడి రాష్ట్రంలో అయినప్పటికీ మరి తెలంగాణ రాష్ట్రంలో అయినప్పటికీ కూడా మాకు ఒక ఎంపీ కానీ, ఎమ్మెల్యే కానీ, ఎమ్మెల్సీ కానీ ఎటువంటి నాయకుడు లేడు, రాజకీయ ప్రబల్యమే లేకుండా పోయింది. కాబట్టి తెలంగాణ వచ్చిన తర్వాత బంగారు తెలంగాణలో ఈరోజు తెలంగాణ సాధించుకోవడంలో నాయి బ్రాహ్మణులు కూడా 4 చనిపోవడం జరిగింది, బలిదానాలు ఇచ్చినాము. మేము కూడా మా వంతు నాయి బ్రాహ్మణుల కృషి కూడా ఈరోజు తెలంగాణలో మా కృషి ఉంది. కాబట్టి భవితరంలో ఇలా చనిపోకుండా మరి విద్యాపరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ అన్ని రంగాలలో ముందుకు పోవాలంటే మాకు రాజకీయంగా పన్నం కావాలి. అదే దిశగా ఈరోజు కేసీఆర్ చేపడుతున్న అన్ని విషయాలలో కూడా నాయ బ్రాహ్మణులు ముందున్నారు. రాజకీయంగా కానీ మాకు చట్టసభలలో తర్వాత కళ్యాణ కట్టులలో మేము ఎట్టి సాగిరి కింద 10 రూపాయలు అక్కడ ఇస్తే 5 రూపాయలు నాయ బ్రాహ్మణునికి ఇచ్చి 5 రూపాయలు ఎండోమెంట్ తీసుకోవడం జరుగుతుంది. అలాంటిది కాకుండా మేము ఉద్యోగం అడుగుతున్నాము. అదేవిధంగా మా జిల్లాలో ఉన్నట్టు నాయ బ్రాహ్మణులు చదువుకోవడానికి హైదరాబాద్లో విద్యార్థి వసతి గృహం కల్పించాలని కోరుతున్నాము. అదేవిధంగా 50 సంవత్సరాలు దాటిన నాయ బ్రాహ్మణులకు మాకు ఏసీ కార్డు, హెల్త్ కార్డు కూడా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రభుత్వ పథకం ఏదైనా సూర్యాపేట నెంబర్ 1 అంటున్న మున్సిపల్ చైర్మన్ గండూరి ప్రవళికా ప్రకాష్. పేటీఎం ద్వారా రేషన్ సరుకులు కొనుగోలు కేంద్రం ప్రారంభించిన జిల్లా కలెక్టర్ సురేంద్ర మోహన్. పనిచేస్తున్న సంస్థకే కుచ్చుటోపి పెట్టిన కేటుగాడిని అరెస్ట్ చేసిన సూర్యాపేట పోలీసులు. లక్ష్యం ఉన్నతంగా ఉండాలి, గమ్యం తేలికగా ఉండాలి, విద్యార్థులకు మున్సిపల్ చైర్మన్ గండూరి ప్రవళికా ప్రకాష్ హితబోధ. రాజీవ్ గృహకల్ప రుణాలు మాఫీ చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్, విద్యుత్ మంత్రి జగదీష్ రెడ్డిలకు పాలాభిషేకం. జే న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.